హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించిన నిధుల గురించి స్పష్టమైన అప్డేట్స్ అనేవి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇచ్చారు, అసలు 10, 15, 20 లేదంటే 6, 7 ఎకరాలకి సంబంధించి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన పూర్తి స్థాయిగా మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం నిధులు ఇప్పటివరకు జమ చేసిందా చేయలేదా అనే అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారు? ఉదాహరణకి నల్గొండ వాళ్ళు నల్గొండ అని చెప్పేసి సూర్యాపేట, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ మీ ప్రాంతానికి సంబంధించి కామెంట్ చేయండి. అలాగే రైతు భరోసా వచ్చిందా రాలేదా, వస్తే ఎస్ అని లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. సో తద్వారా ఏంటి అంటే ఎంతమంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలపై ఒక స్పష్టమైన వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక అప్డేట్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రైతు భరోసాకి సంబంధించి కొన్ని మీ కండ్ల ముందర చూపిస్తూ సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ చూపిస్తున్నాను. అదేంటి అంటే రైతు భరోసాపై అతి భారీ ప్రకటన. దేనికి సంబంధించింది అంటే మరోసారి అకౌంట్లో డబ్బులు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించి 5,057 కోట్ల రూపాయలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మిగిలిన రైతుల ఖాతాలలోకి నిధులు బదిలీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఈ స్టేట్మెంట్ ఉంది. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేస్తుంది. ఇక్కడ పూర్తిస్థాయి సమాచారం తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ 70 లక్షల మంది రైతుల వద్ద సుమారుగా 1,50,00,000 ఎకరాల పట్టాలు కలిగిన భూములు ఉన్నాయి. ఈ 1,50,00,000 ఎకరాలలో 4 లక్షల ఎకరాలను కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా పేరుతో సర్వే నిర్వహించి అర్హత కలిగిన వాళ్ళకి అందజేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా సుమారుగా 69 లక్షల రైతులను సుమారుగా గుర్తించి 1,40,00,000 ఎకరాలకి దాదాపుగా 9,600 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయాల్సి అవసరం ఉంటుంది అనే అంచనాకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 4 ఎకరాల లోపుకి సంబంధించి దాదాపుగా 4 విడతలలో 5,057 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఓకేనా? అయితే ఇప్పటి వరకు 69 లక్షల మంది రైతుల ఖాతాలలో అంటే ఖాతాలకి గాను 57 లక్షల మంది రైతుల ఖాతాలలోకి ఈ నిధులు జమ చేసింది. ఇంకా సుమారుగా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో 4,600 కోట్ల రూపాయల నిధులను జమ చేయాల్సి ఉన్నది. ఈ 4,600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం ఈ మే నెల చివరికల్లా 4,000 కోట్ల రూపాయలు అనేవి సర్దుబాటు చేసి 5 నుండి అంటే 4 ఎకరాల పై నుండి దాదాపుగా అర్హత కలిగిన సాగు భూములన్నిటికీ కూడా నిధులను బదిలీ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా స్టేట్మెంట్స్ ఉన్నాయి. రైతు భరోసాపై అన్నదాతలకి శుభవార్త, రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు. ఇక్కడ పూర్తి స్థాయి సమాచారం ఏంటి అంటే మిగిలిపోయిన రైతులకి 12,000 రూపాయలు చొప్పున అని చెప్పేసి మార్చి నెలాఖరులోపు ఇస్తామన్నాం, ఇవ్వలేకపోయాం. కాబట్టి మిగిలిన రైతులకి కూడా మళ్ళీ విడతల వారీగా మరోసారి నిధులు జమ చేసేందుకు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. మరి వీరికి ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది ఈ సహాయక నిధి అంటే బహుశా ప్రతి 2 రోజులకు ఒక 100 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నిధులను బదిలీ చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే రాబోయే వీడియోలలో కూడా మీకు సమాచారాన్ని అందజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.